జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయంతో దాదాపు 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపుతో అడ్డాకుల బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్‌కు దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి తరపున, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల నిదర్శనం అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కార్యదర్శి విజయమోహన్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు షఫీ అహ్మద్, మార్కెట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వేగనాథ్, ప్రశాంత్, రాములు, దామోదర్ రెడ్డి, బుచ్చన్న, రాములు, నరేందర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి దాదాపు 25,000 మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఈరోజు ప్రజాపాలనకు ప్రజలు అఖండ మెజార్టీతోటి పట్టం కట్టినటువంటి మాట వాస్తవం అని కూడా ఈరోజు ప్రజల తీర్పులో వెల్లడైంది. ఏదైతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అక్కడ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది మాజీలు కానీ, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు కానీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాటల, వాళ్ళ సరళి చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారా కట్టరా అన్నట్లు మాట్లాడితే ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం, మా తాలూకా నుండి ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు వీరందరి ముఖం చూసి ఈరోజు ప్రజలు పట్టం కట్టినటువంటి మాట వాస్తవం తెలియజేస్తూ, ఏదైతే మాకు అడ్డాకుల మండల నాయకులకు నాకు ఇన్ఛార్జ్ ఇస్తూ నాతో పాటు ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ఎర్రగడ్డలో మాకు 371, 72, 73 బూతులు, బూత్పూర్ శ్రీనివాసరెడ్డికి మాకు 3 వార్డులు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 3 వార్డులు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రో, ఏదైతే గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి 9 వార్డులు కూడా మెజార్టీ వచ్చినటువంటి మాట కూడా ఇప్పుడే మాకు సమాచారం అందిందని కూడా నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే మేము 15 రోజులు అక్కడ ఇడవక కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది ఉంది, గెలవదు అనేటువంటి మాటను ఈరోజు ఇన్ఛార్జీలు ఇచ్చి ఎమ్మెల్యేలను అక్కడ కూర్చోబెట్టి కాంగ్రెస్ ఎట్లా గెలవదు, ప్రజాప్రభుత్వానికి ప్రజలు వెన్నంటి ఉండరనేటువంటి మాట వాస్తవం చేయడానికే ఈరోజు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ దామోదర్ నరసింహ గారికి, మంత్రి గారికి ఇచ్చినటువంటి ఇన్ఛార్జు, వారితో పాటు మధుసూదన్ రెడ్డి గారు కానీ, మేఘారెడ్డి కానీ, రాజేశ్వర్ రెడ్డి కానీ, ముగ్గురు కూడా వారితో పాటు మన అమిత్ రెడ్డి కానీ, మన వరంగల్ మూడా చైర్మన్ వెంకటరామరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మాకందరి కోఆర్డినేషన్ చేస్తూ వీళ్ళందరిపైన జిఎంఆర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి మా అందరిని కోఆర్డినేషన్ చేసి ఏదైతే ప్రజల దగ్గరికి ఓటింగ్ మ్యాప్ కానీ, ఓటర్ దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలి, మనం కాంగ్రెస్ పార్టీలో చేసే అభివృద్ధి ఏంది, రేపు గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేస్తాడు ఆ బస్తీలకు అనేటువంటి మాటను లోతుగా తీసుకుపోయి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని నమ్మిండ్రు, కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, టీఆర్ఎస్ను కానీ, బీజేపీని కానీ ఏ కోశాన్ని కూడా పబ్లిక్ నమ్మలేదని ఈరోజు రుజువు చేసింది. ఎందుకంటే 42% పోలైనప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గెలవదని జబ్బాలు గుద్దుకున్నారు. అయినా కూడా ఏ సర్వే కూడా 10,000 మెజార్టీ కంటే ఎక్కువ గెలవదంటే ఈరోజు ప్రజాప్రభుత్వానికి దాదాపు 25,000 మెజార్టీ అంటగట్టడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నియోజకవర్గం 15 సంవత్సరాలకి వెళ్ళి అభివృద్ధికి నోచుకోలేదు. అది జూబ్లీ హిల్స్ అనేది పేరు జూబ్లీ హిల్స్, కానీ అక్కడ అన్ని బస్తీ వాసులు, బీద కుటుంబాలే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మా బస్తీలు బాగుపడతాయి, మేమంతా బాగుపడతామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలనకు పట్టం కట్టినరు. గౌరవ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్గం, మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు అందరికీ కూడా విలువనిస్తూ వారు కట్టినటువంటి పట్టం
జూబ్లీస్ ప్రజలకు అందరికీ కూడా మా అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా అడ్డాకులలో ఉన్నట్టు మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మసూన్ రెడ్డి గారి తరఫున మేమందరికీ కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ప్రజాక్షేత్రంలో జరిగేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మున్సిపల్ కానీ గ్రేటర్ హైదరాబాద్ కానీ ఇక రాని మేము చూసుకుంటాం. మేము తక్షణమే కథన రంగంలోకి దిగి ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఎంపీటీసీని ప్రతి సర్పంచ్ను ప్రజాపాలనకు ప్రజలు పట్టం కడతారు. మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేము తప్పకుండా విజయం సాధిస్తామని చెప్తూ మేము జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ గారికి మేము మండలం తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.